అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. టేస్టీ అండ్ వెరైటీ వంటల్ని కోరుకునే మీకోసం ప్రతిరోజు సరికొత్త వంటల్ని అందిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా కొత్త కొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మీరు ఏదైనా వెరైటీ కోరుకుంటూ మాకు మెయిల్ చేస్తే మా షెఫ్ ఈజీగా టేస్టీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఏ ప్లేస్ నుంచి ఎవరు మెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మనకి విజయవాడ నుంచి మెయిల్ వచ్చిందండి. శ్రీదేవి గారు రాశారు, దొండకాయ కాంబినేషన్ లో నువ్వుల కూర. సో దొండకాయ నువ్వుల కాంబినేషన్ లో కూర కావాలి అంట. ఓకే అండి. ఎలా ఉంటుంది దొండకాయ నువ్వుల కాంబినేషన్? సో అంటే నేను కొంచెం మామూలుగా అంటే గుత్తి వంకాయ టైప్ లో అలా చేస్తారు కదా, మసాలా మధ్యలో కూరి. సో ఆ మెథడ్ లో చేసి చూపిస్తాను. సో అలా అయితే గుత్తి కూర టైప్ లో చేసుకుంటే బాగుంటుందా? అవునండి. అది ఎందుకంటే మనకి దొండకాయ కూడా కొంచెం చప్పగానే ఉంటుంది కదా, అండ్ నువ్వుల కాంబినేషన్ లో అయితే రెండు మరీ టేస్ట్ చాలా తక్కువ అయిపోవచ్చు కాబట్టి మధ్యలో మనం మసాలా అలా గుత్తి టైప్ లో చేసుకుంటే సో లోపల కూడా బాగా మసాలా పట్టేసి బాగుంటుంది అనమాట. ఓకే, సో మరి దొండకాయ నువ్వుల కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ నువ్వుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, వేయించిన నువ్వులు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేను దొండకాయలను 4 చీలికలుగా చేసి పసుపు వేసి ఉడికించి పెట్టాను. ఓకే, సో ముందు ఉడికించేసుకుంటే మనకి ఈజీగా మగ్గిపోద్ది కదా. అవునండి. ఎందుకంటే కాయ పళ్ళంగా మగ్గాలన్నా కాస్త టైం ఎక్కువ, మళ్ళీ మాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం మసాలా అంటే మధ్యలో కూరుకోవడానికి రెడీ చేసుకోవాలి. వేయించిన నువ్వులు, ఓకే, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఓకే, ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేస్తున్నాం అండి. మళ్ళీ కూర మధ్యలో ఏం వేసుకోకర్లేదా? లేదండి. ఓకే, కొద్దిగా పులుపు ఉంటే కూడా బాగుంటుంది కదా. అవును. చింతపండు. ఓకే, సో దీన్ని మనం పేస్ట్ లా రెడీ చేసి పెట్టుకోవాలి. సో దాంట్లో కూరుకోవడానికి వీలుగా. అవునండి. సో మీరు అది చేసేలోపు మరి మేము ఒక చిట్కా చూసేమా? ఓకే అండి. ఓకే, మరి ఇక్కడ రాజుగారు చక్కగా మిక్సీ పడుతుంటారండి. ఇలాగ మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పన్నీర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయి. అలాగే ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల నివారణకి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. చిట్కా బాగుంది కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో వాటర్ వేసి మనకి పేస్ట్ లా కావాలి కాబట్టి అలా చేసేసుకోవచ్చు. పౌడర్ గా ఉంచుకోవచ్చా రాజుగారు? కావాలంటే కొంచెం ముద్దగా వస్తుంది కదా, అంటే మళ్ళీ దాంట్లోంచి ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం పేస్ట్ లా చేసుకుంటే కొద్దిగా గట్టి పేస్ట్. ప్లేట్ ఇస్తారా? సో అలాగే ఇక్కడ స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాను. ఓకే, సో మనకి గుత్తి కూరలకి కొంచెం ఆయిల్ ఎలాగో మనకి ఒక మామూలు దానికంటే ఒక స్పూన్ ఎక్కువే పడుతుంది కదా. అవునండి. సో మనం రెడీ చేసిన మసాలా దీంట్లో కూరుకోవాలండి. సో ఇంకా మనము వేరే పప్పులు ఏమి వేసుకోకుండా ఓన్లీ నువ్వులు అంటే కొంచెం కారం కూడా ఎండుమిరపకాయలు అవి మనకి ఎలాగో కామన్ గా ఉంటాయి కదా ఈ గుత్తి కూరలో, మనము ఆ పేస్ట్ లో వాడుతుంటాం కాబట్టి. నువ్వులు ఫ్లేవర్ లో కావాలన్నారు కాబట్టి ఓన్లీ ఇక్కడ నువ్వులు, వేయించిన నువ్వులు తీసుకున్నాము. కావాలంటే మనం జనరల్ గా ఈ పల్లీలు అలా కూడా చేసుకుంటూ ఉంటాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో వేయించిన శనగపప్పు కానీ లేదా వేరుశెనగ గుళ్ళు కానీ టేస్ట్ బట్టి, పచ్చి కొబ్బరితో కానీ. కానీ ఈ పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది రాజుగారు. ఓన్లీ నువ్వులైనా కూడా వేయించి ఇవన్నీ వేసాం కదా. అంటే మన గుత్తికూరలు అనగానే ఎప్పుడు ఎక్కువ మసాలా ఉండి
కొద్దిగా స్పైసీగానే చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇది కొంచెం కమ్మగా అండ్ అలాగే కాస్త టేస్టీగా ఉంటుంది అనుకుంటా. అంటే నువ్వులు మెయిన్ గా బేస్ మనం నువ్వులు తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆ కమ్మదనం యాడ్ అవుతుంది. అంటే మనం ఎంత కాదనుకున్నా నువ్వులకి బేసిక్ గా ఇది ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ అది యాడ్ అవుతుంది. ఓకే, నూనె కూడా వేడైతుంది కదండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, ఇంకా ఈ ఆయిల్ లో మనకి ఏమి తాలింపు అక్కర్లేదా రాజు గారు? ఇంకేం అక్కర్లేదండి. సో దీంట్లోనే అన్ని ఫ్లేవర్స్ వచ్చేసాయి కదా, కాబట్టి జస్ట్ ఇందులో ఊరికి ఇవి వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సో కొద్దిగా వేగాలండి మనకు. ఓకే ఓకే. సో అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో దీంట్లో సో మనం ఇప్పుడు మసాలా కూరుకున్నాం కదండి, సో ఈ దొండకాయలు దీంట్లో వేసేసుకోవాలి. ఓకే, సో ఇవి వేసిన తర్వాత గబగబా కలిపేయకుండా కొంచెం కొద్దిగా మగ్గిన తర్వాత కలుపుకుంటే మనకి ఆ పేస్ట్ బయటికి రాకుండా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇది నేను ఇందాక అన్నట్టు పౌడర్ అయితే మళ్ళీ అది పొడిగా అయిపోతుందేమో కదా రాజు గారు కర్రీ. ఇలా పేస్ట్ అయితే కొంచెం కూర టైప్ లో వస్తుంది అనుకుంటా. అవునండి. లేదా మనం పొడి వేసుకుంటే మళ్ళీ వాటర్ అది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం, కొంచెం గ్రేవీ లా చేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఎలాగో పేస్ట్ ఉంది కాబట్టి అది గ్రేవీ కన్వర్ట్ అవుతుంది. మనము ఆ పౌడర్ వేస్తే ఎంతైనా డ్రైనెస్ వస్తుంది కదా, అది మనం వేస్తే కొంచెం ముద్దకూరల దగ్గరకు అయిపోతుంది అనుకుంటా. సో అంటే ముక్కలకు కూడా అంతగా ఆ ఫ్లేవర్స్ పట్టవు. సో మనకి మిగిలిన పేస్ట్ మనం ఇందులో వేసుకొని గ్రేవీ కింద వాడేసుకోవచ్చు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో మనం మిగిలిన పేస్ట్ మనం ఇందులో ఏమి గరం మసాలా పౌడర్ అలాంటివి ఏమి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ అవి యాడ్ చేస్తే మళ్ళీ అదంతా ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది, ఫుల్ ఫ్లేవర్ తగ్గిపోద్ది. సో అలా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఇలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రొటీన్ గా అన్నిట్లో మనం అలాగే వేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ అక్కర్లేదండి మనకి ఈ ధనియాల పొడి ఇదంతా చాలా కామన్ గా రొటీన్ గా వచ్చేస్తుంది. సో నువ్వులు కూడా మనం ఆల్రెడీ వేయించాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది ఇది. చూడండి అప్పుడే ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. మనకి నువ్వులు చాలా ఫాస్ట్ గా వేగటం కానీ అది చాలా తొందరగా అవుద్ది కదా. అవునండి. ఓకే ఓకే అండి, రెడీ అయిపోయింది. సో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు. మసాలా ఫ్లేవర్ ఏమీ లేకుండా కూడా మంచి స్మెల్ వస్తుంది రాజు గారు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మినహా ఇంకా అందులో ఏమీ యాడ్ చేయలేదు కదా మనం. అవునండి. కానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, పైన కూడా కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, దొండకాయ నువ్వుల కూర రెడీ. ఓకే, మరి వేడివేడిగా దొండకాయ నువ్వుల కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ నువ్వుల కూర తయారు చేసే విధానం: దొండకాయలు 4 చీలికలుగా స్టఫింగ్ కు వీలుగా కట్ చేసి పసుపు వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్ లో వేయించిన నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముందుగా సిద్ధం చేసుకున్న దొండకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో స్టఫ్ చేసి ఉంచుకున్న దొండకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే దొండకాయ నువ్వుల కూర రెడీ. దొండకాయ నువ్వుల కూర తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చాలా టేస్టీగా ఉంది కదా రాజు గారు. అవునండి, చక్కగా కొంచెం స్పైసీగా నువ్వుల ఫ్లేవర్ బాగా తెలుస్తోంది కూడా. అండ్ మరీ ఎక్కువ అంటే ఆ నువ్వులు కూడా మనం అనుకున్నాం కదా వంట చేసేటప్పుడు ఎక్కువైనా బాగోదు ఆ ఫ్లేవర్ అని. అవునండి. సో ఇలా సరిగ్గా వేసుకుంటే ఎక్కువ మరీ ఎక్కువగా క్వాంటిటీలో కాకుండా
ఆ దొండకాయలకి వాడికి సరిపోయేటట్టు మంచి కాంబినేషన్. మంచి టేస్టీగా వస్తుంది. యా, విత్ దొండకాయలతో నువ్వుల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది అండ్ వెరైటీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా కర్రీ టైప్లో. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. కొత్తిమీర రసాన్ని ప్రతిరోజు పెదాలకి అప్లై చేసుకుంటే పెదాలు ఎర్రగా అందంగా మారుతాయి. చూసారు కదండి ఈరోజు వంటలు పిండి వంటల్లో దొండకాయ నువ్వుల కూర తయారీ విధానం. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో ఒక వెరైటీ దోశ చూడబోతున్నామండి. అదేంటంటే పాలక్ దోశ. మరి పాలక్ దోశ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, మరి గుడ్ ఫుడ్ లో పాలక్ దోశ. అవునండి. సో దోశ అంటేనే చాలా మందికి ఇష్టమైన టిఫిన్ కదా, ఎందుకంటే చక్కగా ఉల్లిపాయ దోశ, మసాలా దోశ, వెరైటీస్ ఉన్నాయి, పెసరట్టు సంథింగ్ ఇలా అన్ని. కానీ పాలక్ దోశ ఎలా ఉంటుంది టేస్ట్? కొంచెం పాలకూర ఫ్లేవర్ లో తెలుస్తూ ఉంటుందా? తెలుస్తూ ఉంటుందండి. ఓ, సో కొంచెం కలర్ కూడా మనకి గ్రీన్ కలర్ఫుల్ గా ఉంటుంది అనుకుంటా. సో పెసరట్టు టైప్ లో ఉంటుందేమో కలర్ అలాగా ఇంచుమించుగా. ఓకే, సో మరి పాలక్ దోశ అండి గుడ్ ఫుడ్ లో. పాలక్ దోశ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలక్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు దోశ వేసేసుకుందామా? పాలక్ దోశ. ఓకే అండి, బౌల్ ఇస్తారా? సో ఇక్కడ పాలకూర ఉడికించి పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, లేకపోతే మనకు ఆ పచ్చి వాసన తెలుస్తూ ఉంటుంది. అండ్ అది పేస్ట్ కూడా సరిగ్గా అవ్వదు పచ్చిది పేస్ట్ చేస్తే. ఎస్ అండి. సో ముందుగా దోశ పిండి మనం మామూలుగా ఎలాగైతే చేసుకుంటామో దీంట్లో పాలకూర పేస్ట్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమి ఉప్పు ఇంకేం లేదు కదా, జస్ట్ పాలకూర అంతే. అంతేనండి. ఓకే, సో ఇక్కడ కొద్దిగా ఉప్పు. మనకి ఆకుకూరలు అంటే పాలకూరకి కొంచెం తెలుస్తూ ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది. అవునండి, మిగతా వాటికంటే కూడా. సో కాబట్టి ఇలా దోశలో వేసుకున్నా కూడా మనకి ఆ పాలకూర టేస్ట్ అనేది బాగానే తెలుస్తుంది అనుకుంటే కదా. ఎస్ అండి. స్టవ్ పెనం కూడా వేడి పెట్టుకుందాం. కొద్దిగా సోంపు పొడి అండి. సో ఇది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయవచ్చు. కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుందా? అవునండి. సో దోశ పిండిలో పాలకూర పేస్ట్, ఉప్పు, సోంపు పొడి. అంటే నార్త్ సైడ్ పాలక్ పన్నీర్ మనం చేసుకుంటాం కదా, సో దాంట్లో సోంపు పొడి వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అయితే ఆ పాలకూర టేస్ట్ గా సోంపు బాగుంటుందండి. ఓకే ఓకే ఓకే. సో ఇది బాగా కలిపేసుకోవాలండి. సో రాజుగారు మీరు చక్కగా కలుపుతుండండి, లోగా మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పచ్చి పసుపు కొమ్ముని పచ్చి పాలతో అరగదీసి అందులో కొద్దిగా పెరుగు వేసి ముఖానికి అప్లై చేసుకుంటే చర్మంపై ఉండే మురికి వదిలిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజుగారు? ఓకే అండి. పెనం కూడా చక్కగా వేడెక్కింది. అండ్ ఇది మనకు పలుచగానే వస్తుంది కదా రాజుగారు దోశ ఎలాగూ. అవునండి, ఎందుకంటే ఆ పేస్ట్ అనేది బాగా కలిసిపోయింది కాబట్టి. సో దీనిపై నుండి జీలకర్ర, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. మీరు ఇంకా కాస్త డెకరేటివ్ గా కావాలంటే క్యారెట్ తురుము అది కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కొంచెం కలర్ఫుల్ గా ఒక స్నాక్ లో పెడితే ఎవరికైనా ఇంటికి వచ్చిన గెస్ట్లు కావచ్చు, లేకపోతే పిల్లలకు కావచ్చు, వెరైటీగా ఉంటుంది. సో దీనికి కాంబినేషన్ చట్నీ మన ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు కదా రాజు? ఏదైనా తీసుకోవచ్చండి. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది, లేదా టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎందుకంటే పాలకూర ఎలాగూ ఉంది కాబట్టి ఆ టొమాటో చట్నీ అయితే బాగుంటుంది. సో రెండో వైపు కూడా మనం కాల్చుకోవాలండి. ఓకే, సో అన్నీ కూడా వేడి మీద వేసాం కాబట్టి చక్కగా అతుక్కుపోయాయి. అవునండి, అల్లం ముక్కలు ఏవి కదలకుండా. ఖచ్చితంగా అల్లం పీసెస్ అవి చిన్న చిన్నగా యాడ్ చేసి వేసుకోండి, ఎందుకంటే
తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది అండ్ డైజెషన్కి కూడా బాగా పనికొస్తుంది కదా. ఎందుకంటే ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి అవి తీసి పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉండదు, చక్కగా దోసతో పాటు వెళ్ళిపోతుంది. ఓకే వావ్. అల్లం ముక్కలు అన్నీ వేగి చక్కగా మంచి స్మెల్ వస్తుంది దోశ. సో దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్, పైనాపిల్ కార్వింగ్ రాజు గారు ఈరోజు. అవునండి. ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలకి ఇష్టమైంది టాటాస్ చేస్తున్నాను. ఈజీగా కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అవునవును. ఓకే, సో ఇది నిలువుగా కట్ చేసుకుంటాం. సో కరెక్ట్ హాఫ్ అండి. సో దీంట్లో మనకు 2 రెడీ అవుతాయి. అవును. సో దీనికి మనం లెగ్స్ అవి పెట్టడానికి కొంచెం బ్రింజాల్లో పెద్ద సైజ్ తీసుకున్నాం. ఓకే. స్టెమ్ కట్ చేసి బేసిక్గా చిన్న సైజ్ టాటాస్లు మనకి ఇప్పుడు ఈ బ్రింజాల్స్తో కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. సో మధ్యలో ఉన్న సీడ్ తీస్తామండి, ఓన్లీ స్కిన్ మనకు అవసరం. ఓకే ఓకే. సో ఆ మధ్యలో ఉన్న కండంతా తీసేయాలండి. ఎస్ అండి. ఓకే. సో పైనాపిల్ సైజ్ని బట్టి ఆ కాళ్ళు చేతులు అనేవి మనము చూస్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా కొంచెం పెద్ద సైజ్ బ్రింజాల్ అయితే సరిపోతుంది. ఓకే ఓకే. అలాగే హెడ్ పెట్టడానికి కొంచెం మీడియం సైజ్ తీసుకున్నాను. ఇది కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాను. అలాగే టేల్ కొరకు కొంచెం చిన్న సైజ్, ఇది కూడా హాఫ్గా కట్ చేసి ఒక సైడ్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇలా స్లాండ్గా టూత్ పిక్స్ పెట్టుకోవాలి. సో ఇవి పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో స్కూల్లో ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నా అలా ఉన్నా చక్కగా మీరు పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. ఓకే ఓకే. దీన్ని ఇలా తిరిగేసి, సో ఇక్కడ హెడ్ వస్తుందండి. సో కింద నుంచి టూత్ పిక్స్ పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే. ఓకే. సో టైల్ వచ్చేసి మనం ఎక్కడైతే మనకు లీఫ్ ఉంటుంది కదా, సో అక్కడ ఇలా లోపల నుంచి పెట్టేసుకుంటాం. ఓకే. ఓకే అండి. ఓకే. సో ఇక్కడ చిన్న డాట్ ఉంది కదా, సో అక్కడ సో నోరు ఓపెన్ అయిపోయింది. సో ఐస్ పెట్టడానికి మనం ఇక్కడ చిన్నగా ఇలా రంధ్రం చేసుకుని సగ్గు బియ్యం పెట్టుకుంటాం. అంటే డార్క్ ఉంది కాబట్టి ఓకే. ఓకే. ఐస్ కూడా రెడీ. సో చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు కార్వింగ్ అండ్ అలాగే దోశ కూడా. ట్రై చేయండి. మరి మీరు టేస్ట్ చూసే ముందు పాలక్ దోశ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ దోశ తయారు చేసే విధానం: దోశ పిండిలో పాలకూర పేస్ట్, ఉప్పు, సోంపు పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం పెనంపై దోశలా వేసి పైనుంచి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పాలక్ దోశ రెడీ. ఓకే రాజు గారు, పాలక్ దోశ టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు చక్కగా మనకి ఏం చట్నీ లేకపోయినా తినేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా. అల్లం, పచ్చిమిర్చి. పాలకూర టేస్ట్ అనేది బాగా తెలుస్తోంది. అవునండి. అండ్ ఆబ్వియస్ గా ఈ అల్లం ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి మనకు పంట కింద తగిలినప్పుడు ఆ ఫ్లేవర్ కి కలిసి ఇంకా బాగుంది, టేస్టీగా మిక్స్ అయిపోయి.
అండ్ నిజంగా ఏ చట్నీతో అయినా బాగుంటుంది, కానీ స్పెషల్గా అయితే టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీగా చాలా ఉంటుంది బాగుంటుంది. అనుకుంటా. అవునండి. వెరైటీగా ఉంది, చాలా వెరైటీగా ఉందండి. అండ్ దోశ చాలా టేస్టీగా ఉంది. సో రెగ్యులర్గా దోశలు ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళు ఇలా వన్స్ ఇన్ వైల్ ఆకుకూరలతో కూడా చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వంట చేసేటప్పుడు పాత్రల్ని ముందుగా ఫ్రెష్ వాటర్ ట్యాప్ కింద ఒకసారి శుభ్రం చేసే వాడాలి. ఎందుకంటే వాటిపైన దుమ్ము కానీ మిగిలిపోయిన సబ్బు కానీ వదిలిపోయి శుభ్రపడతాయి కాబట్టి. ఓకే, మరి ఈరోజు పోటీ పడి మనకి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ ఊరించే వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? శిరీష. శిరీష. హాయ్. హాయ్, నీ పేరు? శ్రావణి. శ్రావణి. మీ ఇద్దరు సిస్టర్స్ ఏమన్నా? లేదు, కాదు కదా, ఫ్రెండ్సా? ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారు ఇద్దరు? షాపూర్. షాపూర్. షాపూర్ బాగా వంటలు చేస్తారా ఇద్దరు? బ్యూటీషియన్ చేస్తాం. మరి వంటలు ఎవరు చేస్తారు ఇప్పుడు? మేము చేస్తాము. మీరే చేస్తారా? ఆ. సో ఇద్దరు బ్యూటీషియన్సా? నేర్చుకుంటున్నారా? అవును. అయిపోయిందా నేర్చుకోవడం? ట్రైనింగ్ అయిపోయింది, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలా? సరే, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. నువ్వు చేస్తావా శిరీష? ఓకే. ఏం చేస్తావు? ఆలు దహి వడ. ఆలు దహి వడ టేస్టీగా ఉంటుందా? చాలా. చాలానా? శిరీష చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుందండి, చాలా టేస్టీగా ఉంటుందని. మరి ఆలు దహి వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు దహి వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 4, తరిగిన ఉల్లిపాయ 1, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన టొమాటో 1, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శిరీష, స్టార్ట్ చేద్దామా? ఓకే, తప్పకుండా. సో ఫస్ట్ డీప్ ఫ్రై అన్నావు కదా, ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే. ఓకే, సో ఆయిల్ హీట్ అవుతుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి ఉడకబెట్టినాయి కదా, ఇందులో వేస్తాను. సో బంగాళదుంపలు మనకి ఎన్ని కావాలంటే క్వాంటిటీ దానికి తగ్గట్టు. ఇందులో మైదా. ఫస్ట్ ఇవేం మెదపక్కర్లేదా? మెదపాలి, ఆల్రెడీ కలుపుతాం కదా ఇందులో. కానీ ఫస్ట్ ఇవి మెదుపుకొని తర్వాత వేసుకుంటే ఈజీగా కలుస్తుంది. ఎందుకంటే అవన్నీ వేసిన తర్వాత ఇది మెదగటం కష్టం కదా. చూసావా, ఇప్పుడే అవి మెదగట్లేదు. వంటలు ఎవరు బాగా చేస్తారు ఇద్దరిలో? తను మ్యారీడ్, తను మ్యారీడ్ కాబట్టి తనే చేయాలా? అదేమన్నా రూలా? ఇంట్లో మ్యారీడా? పాప కూడా ఉందా? అయ్యయ్యో. కాబట్టి అయితే నువ్వు వంటలు బాగా చేస్తావని అంటుంది శ్రావణి. మరి అంతేనా? చేస్తాను మా పాపకు. నెక్స్ట్ వేనా? ఏం వేను? మైదా. మైదానా? ఎంత వేను? 2 స్పూన్స్. 3 స్పూన్స్. మనకి ఎలాగో ఆలు బైండింగ్ కి సరిపోద్ది కాబట్టి బైండింగ్ కి తగ్గట్టు చేసుకోవాలి. అవునా? కలుపు తర్వాత సరిపోతుంది మళ్ళీ వేసుకోవచ్చా? వేనా కొంచెం చాలు. ఇప్పుడు 2 స్పూన్స్ అవే. సో మనకి చూసుకొని సరిపడా అది కలిసేలాగా చూసుకొని వేసుకోవటం. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్. ఉల్లిపాయలు ఈ మొత్తం వేసేనా? వేయండి. బాగుంటాయి, ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి. కొత్తిమీర. కొత్తిమీర. సో అయితే బంగాళదుంపలు చక్కగా మెరిపేసుకుని దాంట్లో మైదా, బియ్యపిండి, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇన్ని వేనా? ఇంకా వేనా? ఓకే. సాల్ట్. అది నువ్వే వేసుకున్నా, సంబంధం లేదు. ఓకే. శ్రావణి, ఏంటి చాలా సీరియస్ గా చూస్తున్నావు? నేర్చుకుంటున్నాను నేను కూడా. అలా చూస్తుంటే నేర్చుకుంటానికి అవ్వదు. అడుగుతూ ఉంటే అప్పుడు గుర్తుంటాయి. ఆ రోజు నేను మర్చిపోయాను శిరీష, ఇది అడిగాను కదా అని చెప్పి నీకు గుర్తొస్తుంది అనమాట. ఇదివరకు ఎప్పుడైనా చేసి పెట్టిందా ఈ ఆలు దహి వడ? చేసి పెట్టింది. బాగుంటాయా? మంటగా ఉంది. సో శిరీష, నీకు అర్థమైందా శ్రావణి ఎందుకలా అంటుందో? మండిందని. కాంపిటీషన్ కదా, అందుకని అలా చెప్తోంది. ముందే నన్ను భయపెడుతుంది అనమాట. అది మండిందంటే నేను తర్వాత మళ్ళీ ఏమన్నా ఆలోచిస్తానేమో అలా అని చెప్పి. నో, నేను టేస్ట్ చూసి అప్పుడే చెప్తా. సరే, చెప్పండి. దీంట్లో పెట్టుకుంటావా? సో ఇలా రౌండ్ గా చేసేసుకోవాలా? చేసేసుకోవాలి, కొంచెం పలుచగా. శిరీష, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆర్మీలో చేస్తాడు. ఆర్మీ? వావ్. ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు హర్యానాలో. హర్యానా? వావ్, వెరీ నైస్.
ఇవి వేద్దామా ఒక్కొక్కటి? వేయండి. మీ పాప పేరేంటి? శివాని. శివాని. ఓకేనా? కొంచెం గోల్డ్ కొంచెం కలర్ రావాలా? రావాలి. ఓకే. చాలా ఇంకా వేగాల శిరీష? చాలు. ఆఫ్ చేసేద్దామా? చేసేయండి. సర్వింగ్ ప్లేటా? అంటే ఇవి పెరుగులో వేవా? లేదండి, దీని మీద వేయాలి. పెరుగా? దహివడ అంటే మనం పెరుగులో కదా ఇవి వేసుకుంటాం వడలు. హాలు కదా ఇది, కాబట్టి సపరేటా? అంటే ఎందుకు అందులో వేస్తే బాగా సోక్ అయిపోతుందనా ఏంటి? అది ఆల్రెడీ ఉడికిపోయాయి కదా, బాగా మెత్తగా అయిపోతుందా? కానీ ఇలా కూడా బాగున్నాయి. అంటే మనకి ఇలా అయితే కట్లెట్ లాగా అన్నమాట. ఓకే, సో ఇవి రెడీ కదా. నెక్స్ట్ పెరుగులో కొద్దిగా సాల్ట్, ఓకే, అండ్ టమాటా, టొమాటో, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు ఇది మిక్స్ చేసుకోవాలి. ఓకే. అది బాగా ఇలా బీట్ చేయక్కర్లేదా? పర్వాలేదు. అంతేనా? అంతేండి. ఓ పైరు పెరుగు ఊరికి అలా స్ప్రెడ్ చేస్తే చాలు. స్ప్రెడ్ చేస్తే చాలు. ఓకే, చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, మరి వేడివేడిగా ఆలు దహివడ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ ఆలు దహివడ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు దహివడ తయారు చేసే విధానం. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మైదా, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పెరుగులో ఉప్పు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి. డీప్ ఫ్రై చేసుకున్న వడలను ప్లేట్లోకి తీసుకుని పైనుంచి పెరుగు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే ఆలు దహివడ రెడీ. ఆలు దహివడ తయారీ విధానం చూసారు కదా. మరి నెక్స్ట్ వంట చూసే ముందు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. వెన్న ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే దీంట్లో కొద్దిగా ఉప్పు కలిపి రెఫ్రిజిరేట్ చేస్తే వెన్న ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా బాగుంది కదండి. శ్రావణి రెడీయా? నువ్వేం చేస్తావు? పాల ఉండ్రాళ్ళు. పాల ఉండ్రాళ్ళు. సో ఒక హాట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్వీట్ అన్నమాట. మరి పాల ఉండ్రాళ్ళకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాల ఉండ్రాళ్ళు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, బియ్యం పిండి 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, జీడిపప్పు 20 గ్రాములు, యాలకులు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా శ్రావణి? ఓకే. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి దీనికి? ఫస్ట్ పాలు బౌల్లో వేసుకొని మరగబెట్టుకోవాలా? పాలు మరగాల బాగా? బాగా మరగాలి. సరే, ఇవి మరిగేలోపు మనం పిండి ఏమైనా కలుపుకోవచ్చా? పిండి కలుపుకోవాలి. గోధుమ పిండి, అది గోధుమ పిండి, బియ్యం పిండి ఓకే కొంచెం తగినంత వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ షుగర్ పౌడర్. షుగర్ పౌడర్ అయితే బాగా కలుస్తుంది కాబట్టి పంచదార పొడి చేసేసుకోవాలా? మిల్క్ లో కూడా వేస్తాము, కాకపోతే ఉండలన్నీ కలిసిపోయి. మరి ఇందులో వేసి అయితే కరుగుతుంది కదా ఈలోపు. పంచదార వేస్తావా? సో ఇది మామూలుగా మనం చపాతీ పిండి కలిపినట్టు కలపాలి. ఓకే ఓకే. బాదం పౌడర్ కూడా కొంచెం, జీడిపప్పులు పౌడర్ చేసేసుకోవాలా? ఓకే ఓకే. దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేనా ఇందులో? వేయండి. సో మరుగుతున్న పాలల్లో సరిపడా షుగర్ అండ్ అలాగే జీడిపప్పు గ్రైండ్ చేసేసుకొని జీడిపప్పు పౌడర్. ఈ పాల ఉండ్రాళ్ళు ఎక్కడ నేర్చుకున్నావు శ్రావణి? మా మదర్ నేర్పారు నాకు. మదర్ నేర్పించారా? ఓకే ఓకే. స్వీట్ అంటే బాగా ఇష్టమేంటి నీకు? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఇదివరకు ఎప్పుడైనా చేసావా? ఇది చేశాను. బాగా వచ్చాయా? ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటాము. ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటాం. ఇంట్లో అంటే నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? ఒక సిస్టర్ ఉంది, ఒక బ్రదర్ ఉన్నారు. వాళ్ళిద్దరు నీకంటే చిన్న వాళ్ళ? సిస్టర్ ఎల్డర్ నాకంటే. అవునా? ఏమేస్తున్నావు అందులో? కొంచెం పిండి. ఓకే. అది వాటర్ ఎక్కువైంది కదా. ఇది షుగర్ పౌడర్. ఓకే. కావాలంటే ఇది గోధుమ పిండి వేసుకో. వేనా? వెయ్యి. కొంచెం నెయ్యి వేసుకోవాలి, చేతికి అంటకుండా ఉంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే.
నెయ్యి వేసి చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి. వీటిని ఓకే చేసుకొని మరిగే పాలల్లో వేసేసుకోవాలి. సరే మేము కూడా నీకు కొంచెం హెల్ప్ చేస్తాం. ఇలా కొద్దిగా పిండి పర్లేదు చేయొచ్చు, కాంపిటీషన్ అయినా కూడా ఇందులో ఏమీ ఇది ఉండదు కదా. సో గోధుమ పిండి, బియ్య పిండి, షుగర్ పౌడర్, కొద్దిగా నెయ్యి వేసేసి చిన్న చిన్న సైజులో ఇలా ఉండ్రాళ్ళలా చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో వేసేసుకోవటమే. మరి యాలకుల పొడి ఎప్పుడు వేస్తావు? యాలకుల పొడి లాస్ట్లో వేయాలి. యాలకుల పొడి, జీడిపప్పు అవి ఫైనల్ గానా? సో అయితే ఈ సైజులో చేసేసుకుని మనం ఈ మరుగుతున్న పాలల్లో వేస్తే అది పాలతో పాటు కొంచెం ఉడికి బాగుంటుంది టేస్ట్. ఓకే ఓకే సరిపోతాయి ఉండ్రాళ్ళు? సరిపోతాయి. సో మనం పాల క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుని ఇవి వేసేసుకోవటమే కదా. ఎంతసేపు ఉడకాలి ఇవి ఇందులో? జస్ట్ ఒక 2-3 minutes ఉడికితే సరిపోతుంది. సరిపోతుందా? ఓకే. నెక్స్ట్ జీడిపప్పు కూడా ఇందులో వేసేస్తావా? జీడిపప్పు వేసేద్దాము. ఓకే. సో మీ మమ్మీ చక్కగా ఇలా మంచి మంచి వెరైటీస్ అన్ని నేర్పిస్తుంటారా? ఏం పేరు మీ మమ్మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు. జీడిపప్పులు. డాడీ ఏం చేస్తుంటారు? ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీలోనా? ఓకే వెరీ గుడ్. ఏం పేరు? కృష్ణారావు. కృష్ణారావు గారు. మీ అక్క పేరేంటి? శివకుమారి. శివకుమారి. మ్యారీడ్. బావగారి పేరు? మరి బావగారి పేరు చిన్న. ఓకే. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? మా తమ్ముడు చదువుకుంటున్నాడు. ఏం పేరు? చంద్రశేఖర్. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ వెరీ గుడ్. చక్కగా ఎప్పుడైనా కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి ఇలా నువ్వు చేసిన ప్రయోగాలు ఏమైనా పెడుతుంటావా? మొత్తం తినేస్తాడు. మొత్తం తింటాడా? నిజం చెప్పు. నిజంగా. వద్దు బాబాయ్ అక్క నాకు వద్దు ప్లీజ్ అంటుంటాడా? అంటాడు. మొత్తం తినేస్తాడు. అవునా? అయితే బాగా చేస్తావు అనమాట నువ్వు. ఎందుకంటే వద్దు వద్దు అంటూ తినేస్తున్నారంటే బాగుంటేనే కదా, బాగోపోతే ఎందుకు తింటాం కదా. ఇప్పుడు బాగుంటే నేను 2 స్పూన్లు తింటా. తినేసి నువ్వే తక్కువ ఉండవని అంటాడు. అంతేనా? ఓకే. సో ఇది సరిపోతుందా? ఇలాగా సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి? యాలకులు పొడేస్తావా? ఇలా చెప్పాలి. ఓకే. అయిపోయిందా శ్రావణి? అయిపోయింది. తీసేద్దామా ఇంకా? బౌల్లోకి తీసుకో. సో మనం బేసిక్ గా పాల తాలికలు అలా చేసుకుంటూ ఉంటాం కదా వినాయక చవితికి. సో అలా ఇలా కొంచెం రౌండ్ గా ఇష్టపడేవాళ్ళు ఇలా ఉండ్రాళ్ళలా చేసుకోవచ్చు అనమాట. అంతేనా? ఓకే. లాస్ట్ లో ఇందులో కొంచెం నెయ్యి, ఫైనల్ గా చెర్రీసా? చెర్రీస్. ఓకే. ఓకేనా? సో రెడీయా? రెడీ. వెరీ గుడ్. ఓకే మరి వేడివేడిగా పాల ఉండ్రాళ్ళు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పాల ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. పాల ఉండ్రాళ్ళు తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్య పిండి, పంచదార పొడి, జీడిపప్పు పొడి, నెయ్యి వేసి కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళ చేసుకోవాలి. పాన్ లో పాలు పోసి మరిగాక పంచదార పొడి, జీడిపప్పు పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలు వేసి బాగా ఉడికించాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నెయ్యి, చెర్రీస్ వేసి గార్నిష్ చేసుకుంటే పాల ఉండ్రాళ్ళు రెడీ. పాల ఉండ్రాళ్ళ తయారీ విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చూడడానికి రాజు గారు కూడా వచ్చేసారు. ఇప్పుడు టేస్ట్ చూసి ఎవరు విన్నరో ఎవరు రన్నరో చెప్పేస్తాము. రాజుగారు, సో ఫస్ట్ హాట్ తిందామా? ఓకే. ఎలా ఉంది శ్రావణి? బాగుందా? అది వరకు నేను చేసినప్పుడు మంట పుట్టింది కదా, ఇప్పుడు కూడా అలాగే మంట పుడుతుందా? లేదా? మంట లేదా? ఓకే, పుడితే పర్లేదు, ఎలాగో స్వీట్ ఉంది కదా. ఓకే, బాగున్నాయి. రాజుగారు ఎలా ఉంది? బాగున్నాయి కదా. నెక్స్ట్ పాల ఉండ్రాళ్ళు. శిరీష తీసుకో. ఓకే రాజుగారు, ఇప్పుడు చెప్పండి. పాల ఉండ్రాళ్ళ, ఆలు దహి వడానా? అంటే 2 తీసేసుకోవచ్చా? ఇష్టం. సో దహి వడలు బాగున్నాయి. అలాగే టేస్ట్ పరంగా ఉండ్రాళ్ళు కూడా బాగున్నాయండి, పాల ఉండ్రాళ్ళు. బట్ ఉండ్రాల్లో కొంచెం ఏంటంటే సైజ్ కొంచెం తగ్గిస్తే బాగుండేది. ఓకే.
అలాగే కొంచెం ఆ పాలు కూడా రబ్డీ అంటాం కదా, కొంచెం చిక్కగా వస్తుంది. సో ఆ చిక్కదనం వచ్చుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుండదు. సో ఇక్కడ దహి వడలు విన్నర్ శిరీష. ఓకే, కంగ్రాచులేషన్స్. సో ఊరించే వంటలో ఈ రోజు నువ్వే విన్నర్. థ్యాంక్ యూ. సో చక్కగా వెరైటీ అండ్ టేస్టీ ఆలు దహి వాళ్ళు మాకు చేసి పెట్టినందుకు నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామని చీర ఎలా ఉందో. బాగుంది కదా. బాగుంది. ఓకే శ్రావణి, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దామని చీర ఎలా ఉందో. ఓకే, సో థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ శిరీష. ఇద్దరు చక్కగా మంచి వెరైటీ గురించి వంటలు చేశారు. చూసారు కదండి, మీరు కూడా మరి ఇలాగే వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ పూర్తి వివరాల్ని మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఎప్పుడైనా పులుసు కూరల్లో పొరపాటున ఉప్పు ఎక్కువ వేశారనుకోండి, ఉడికించిన బంగాళదుంపని కూరలో వేస్తే సరిపోతుంది. చూసారు కదా ఇవాళ 4 వంటలు. మరి పాలక్ దోశ మినహా మిగతా 3 వంటల్లోని పోషక విలువలు డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసినా దొండకాయ నువ్వుల కూర డిఫరెంట్గా ఉంది, బాగుంది. నువ్వులు యాడ్ చేశారు దొండకాయతో పాటు. జనరల్గా మనం ఈ కాంబినేషన్ ట్రై చేయం కదా, దొండకాయతో కొబ్బరో లేకపోతే ఇంకేదైనా మసాలా యాడ్ చేసి పీనట్ మసాలా చేసుకుంటూ ఉంటాం, పల్లీల మసాలా. నువ్వులు యాడ్ చేయడం కూడా మనకు మంచి బెనిఫిటే. ఇప్పుడు ఎవరికైనా 35-40 ఇయర్స్ తర్వాత లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయండి మోకాళ్ళు. ఏంటంటే బాగా కాల్షియం తగ్గిపోయిందనో లేకపోతే మోకాలు జాయింట్ అరిగిపోయిందనో చెప్తూ ఉంటారు. సో మన డయట్ మూలంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని ముందే ఫోర్సీ చేయొచ్చు అంటే 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ముఖ్యంగా కాలేజ్ పిల్లలు కానివ్వండి లేకపోతే 30 ఇయర్స్ లోపు ఎవరైనా ఆఫీస్లో ఎక్కువ తిరిగే వాళ్ళు బయట ఎండలో కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అప్పటికి వాళ్ళకి రిలీఫ్గానే అనిపించవచ్చు, కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటే కూడా కోలాజ్ లాంటివి ఏదైనా ఏమవుతుందంటే కాల్షియం లెవెల్ బాడీలో తగ్గిపోతూ ఉంటుంది. సో కాల్షియము మనం నువ్వులు లాంటి ఐటమ్స్ నుంచి తీసుకుంటే కూడాను మనం మిగిలిన ఆహార పదార్థాలు కరెక్ట్గా లేకపోతే కాల్షియం స్టేటస్ బాడీలో బాగా ఎఫెక్ట్ అవుతుంది. ప్రతిదానికి కూడా బాడీ 90% ట్రై చేస్తుంది మన బాడీ. అంటే మనం కాల్షియం తీసుకోకపోయినా స్టోర్లో ఉంచుకుంటుంది, దాని ద్వారా మెయింటైన్ చేయాలి అని చూస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం మిగతా హ్యాబిట్స్ చాలా తీవ్రంగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, కాఫీ టీలు ఎక్కువ తీసుకునే వాళ్ళకి తప్పకుండా కాల్షియం లెవెల్ తగ్గిపోయి ఇలాంటి సమస్యలు త్వరగా రావచ్చు. ఎవరికైనా క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన జీవన శైలి అంతా బాగుండాలని అనుకుంటాం కదండి. 40 ఇయర్స్ 45 ఇయర్స్కే మోకాళ్ళ నొప్పులు వచ్చేసి నడవలేకుండా ఉంటే కష్టంగా ఉంటుంది కదా. సో ఏం చేయాలి, కరెక్ట్గా ఇలాంటి డైట్ తీసుకోవాలి. నువ్వులు లాంటివి కూడా మనం వాడుకుంటే కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. సో ఎలా చాలామంది అనుకుంటారు నువ్వులు చిక్కి తీసుకుంటే బెటర్ కదా. మళ్ళీ బెల్లం కూడా హై క్యాలరీ అండి. సో దాని బదులుగా ఇలా కూరల్లో కొంచెం వాడుకుంటే అది మనం కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంతే వాడుకోవచ్చు కదా. సో నువ్వులు ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉండవు. బాగుందండి, దొండకాయ నువ్వుల కూర డిఫరెంట్గా ఉంది, ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో చూసిన పాల ఉండరాళ్ళు, నిజంగా నాకు ఇది యాక్చువల్లీ చాలా నచ్చింది. ప్రాబ్లమ్ ఒకే ఒక చోట, ఎందుకంటే షుగర్. మనము పాలతో బెల్లం తీసుకుంటే కూడా బాగుంటుందండి. చాలామందికి ఒక సందేహం, నేను షుగర్ మానేయండి అని ఎవరికైనా బయట చెప్తే కాఫీ టీలో ఏం చేయాలి, షుగర్ పాలల్లో ఏం చేయాలి, షుగర్ వేస్తే కదా టేస్టీగా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. షుగర్ వేస్తేనే కాదండి, ఒకప్పుడు కాఫీ టీలు పాలల్లో కూడా మనము జాగరీతో చేసుకునేవాళ్ళు, బెల్లంతో తయారు చేసుకునేవాళ్ళు. చాలా కమ్మగా ఆ పాల రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రెసిపీ బాగుంది. గోధుమ పిండి, రైస్ ఫ్లార్, బియ్య పిండి రెండిటితో మళ్ళీ పాలు, జీడిపప్పు ప్లస్ కొంచెం బెల్లం వేసుకుంటే నిజంగా అల్టిమేట్ స్వీట్ అని కూడా చెప్పచ్చు. స్వీట్ తినాలి అనుకునేటప్పుడు ఇలాంటి స్వీట్స్ తయారు చేసుకుంటే తప్పలేదండి, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సో తప్పకుండా రెసిపీ నోట్ చేసుకొని ట్రై చేయండి. కానీ ఆలు దహి గురించి, వడ గురించి చెప్పాలంటే మాత్రం బంగాళదుంపలు డీప్ ఫ్రై చేస్తేనే డేంజరస్ అండి. అది ఫ్రెంచ్ ఫ్రై కానివ్వండి, వడలు కానివ్వండి, ఎలాగైనా కూడా దహి ఉంటే కూడాను ఈ రెసిపీ అంత మంచిది కాదు. ఇంకా ట్రెడిషనల్ మనం చేసుకునే దహి వడ ఉంది కదా, ఉద్దిపప్పుతో అంటే మన మినపప్పుతో చేసుకునేవి, అది మరీ మంచిదండి. దానికంటే ఇది కొంచెం డేంజరస్ అని చెప్పచ్చు. సో బంగాళదుంపలు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో మనము దుంపకూరలు డీప్ ఫ్రై చేస్తే వాటిలో ఉన్న ఆ పోషక విలువలు, తత్వాలు అన్నీ కూడా చేంజ్ అయిపోతాయండి, మనకు అవసరం లేని విధంగా తయారవుతాయి.
సాధ్యమైనంత వరకు ఉడికించుకొని అలాగే కూరల్లో లాగానో లేకపోతే జస్ట్ ఉడికించుకొని ఫ్రై చేసుకోవడం, జస్ట్ విత్ మినిమల్ ఆయిల్ అలా ట్రై చేసుకోండి. ఇవాళ మనం చూసిన వంటకాల్లో దొండకాయ నువ్వుల కూర బాగుందండి. నువ్వులు ఇలా పౌడర్ చేసుకొని మనం ఇలా కూరల్లో యాడ్ చేసుకుంటే పోషకాలు పెరుగుతాయండి. నువ్వుల చిక్కీ కంటే కూడా ఇది బెటర్ మెథడ్, ఎందుకంటే మళ్ళీ మనకు నువ్వుల చిక్కీలో కూడా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆలు దహి వడ అంత మంచిది కాదండి. పాల ఉండరాళ్ళు నిజంగా బాగున్నాయి. అది కూడా మనం షుగర్ లేకుండా బెల్లంతో, నేను చెప్పాను కదా, పిల్లలు కూడా పాలల్లో బెల్లం వేసి ట్రై చేయండి, చాలా రుచికరంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో పాల ఉండరాలు, దొండకాయ నువ్వుల కూర చాలా బాగున్నాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ముఖ్యంగా పాలక్ దోశ అయితే చాలా బాగుంది. ఓకే అండి, ఎందుకంటే హెల్దీగా ఉంది అండ్ వెరైటీగా కూడా ఉంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ 4 వంటల్ని. వెంటనే ట్రై చేసి చూడండి మీరు కూడా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, మరి తప్పకుండా రాసి పంపించండి. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.